హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బాగా పబ్లిక్ని మన రాష్ట్రంలో అట్రాక్ట్ చేసే అంశం తమిళనాడు. సుదీర్ఘకాలంగా అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే, కొత్తగా ఏ పార్టీ పుట్టినా, అది కులం పేరుతో పుట్టినా, ప్రాంతం పేరుతో పుట్టినా, ఇంకోటి పుట్టినా, ఈవెన్ జాతీయ పార్టీలు సైతం ఆ పార్టీలతో మాత్రమే కలిసి బ్రతకాల్సిన పరిస్థితి. 49 సంవత్సరాల తర్వాత తమిళనాడులో జరిగిన అతిపెద్ద మార్పు అసలు ద్రవిడ పార్టీలను పక్కన పెట్టి విజయ్ అధికారంలోకి రావడం అన్నటువంటిది. ఈ పరిణామాలు కేవలం తమిళనాడుకే పరిమితం అవుతాయా, దక్షిణాది రాష్ట్రాలంతటా కూడా కనబడతాయా? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యేష్ఠ రమేష్ గారు, మాజీ శాసనసభ్యుడు. నమస్తే అండి. నమస్తే. ఏమంటారు, తమిళనాడు రాజకీయాలు అంతవరకే పరిమితం అవుతాయి అనుకుంటున్నారా, మన వరకు కూడా ఉంటాయి అనుకుంటున్నారా? నాకు తమిళనాడు గతంలో కూడా నేను కొంతకాలం నేను తమిళనాడులో మద్రాసులో ఉన్నానండి. అప్పుడు ఎంజీఆర్ గారు కానీ కరుణానిధి గారు కానీ ఆ రోజుల్లో అంటే 74, 70 ఆ టైంలో అనమాట రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఈ మన దగ్గర ఉన్నటువంటి రాజకీయాల కంటే అక్కడ దారుణంగా ఉండే, ఇద్దరు బూతులు తిట్టుకుంటాం, అక్కడ ఉన్నటువంటి చాలా గొడవలు ఉండే. కానీ రాష్ట్రానికి వచ్చేటప్పటికి, అభివృద్ధికి వచ్చేటప్పుడు మాత్రం అందరూ కలిసి వెళ్ళి కేంద్రం మీద ఫైట్ చేసేవాళ్ళు. అది తమిళనాడు రాజకీయం అట్లా ఉండేది. ఇప్పుడు రాను ఏమైందంటే బాగా అవినీతి అయిపోయింది. అవినీతి ఏ రకంగా అయిపోయిందంటే ఇవాళ ఓడిపోవడానికి కారణం అక్కడ ప్రభుత్వం కంప్లీట్ అవినీతే, మాకు ఎదురు లేదు. అవతల ఏంటంటే అపోజిషన్ అన్నాడీఎంకే కొద్దిగా గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తి ఉండేది, జయలలిత గారు. ఆమె పోయింది, ఎంజీఆర్ లేడు. తర్వాత అడ్మినిస్ట్రేటర్ వచ్చాడు కానీ గ్లామర్ లేదు అతనికి, పళనిస్వామికి. దాంతో ఏమైందంటే ఇతనికి ఇది కూడా కొద్దిగా ఆర్గనైజ్డ్ పార్టీ డిఎంకే. తండ్రి ఉన్నప్పుడు కరుణానిధి గారు ఉన్న దగ్గర నుంచి స్టాలిన్ బాగా కొద్దిగా రాడ్దేలు ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తికి కొడుకున్నాడు. ఆ కొడుకు వచ్చేటప్పటికి కొడుకుదంతా ఇక రాజకీయం డిఫరెంట్ రాజకీయం. ఇక అవినీతి కానీ అసలు ప్రభుత్వానికి ఇక వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఒక బ్యాచ్ని తయారు చేసుకోవటం, ఇదన్నీ ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి వచ్చింది. ఇలాంటి అవినీతి పార్టీని ఉంచకూడదు. అంతకుముందు డిఎంకే ఓటు వేసిన వాళ్ళు కూడా చాలామంది అప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు చెప్తూ ఉంటారు, ఓటు వేయటం లేదు మేము, ఈసారి అన్నాడీఎంకే వస్తుందని చెప్పారు. అట్లాంటిది విజయ్ వచ్చిన తర్వాత విజయ్ షార్ట్ టైంలో పెట్టడం, దాంతో జనంలో ఏమైందంటే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చేసారు. అవతల జయలలిత లేదు, వీళ్ళైనా మోనోవాలి, కొత్త పార్టీని తీసుకురావాలనే ఆలోచన వాళ్ళకి వచ్చేసింది ప్రజలకు అక్కడ. అందుకని యూత్ బయలుదేరింది బాగా. అప్పుడు మేము ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆ యూత్ మహిళలు ఎట్టయితే రోడ్లు ఎక్కారో, సేమ్ అదే టైంలో తమిళనాడులో విజయ్ కూడా లేడీస్ కానీ యూత్ కానీ బాగా బయటపడ్డారు. కానీ ఎవరికి అంచనాలు దొరకలా. ఇటు చూస్తేనేమో డిఎంకే విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతుంది. ఒక క్యాండిడేట్కి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చారు. అన్నా డిఎంకే ఏదో కొంత ఇచ్చినా కూడా విజయ్ అనే దగ్గర రూపాయి లేదు, విజయ్ ఏం చేయలేడు. అంటే జనం మైండ్ సెట్ అంతా కూడా ఇవాళ ఎట్లా ఉందంటే డబ్బుతోనే రాజకీయం, డబ్బులు అయితే రాజకీయం జరగదు అనేటువంటి ఆలోచన జనం మైండ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా కూడా డబ్బులు ఏంది ఏం చేస్తారండి అనే పద్ధతిలో ఉన్నారు. అట్లాంటిది వీటన్నిటికి కూడా గండి కొట్టాడు విజయ్. ఇవాళ మళ్ళీ వెనకటి రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆ రోజు రూపాయి లేకుండా వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకున్నాడు, ఆ రోజు కూడా ఎన్టీ రామారావు గారు కూడా లారీ డ్రైవర్లకి క్లియర్లకి ఇచ్చాడు. 83లో రామచంద్ర గారు అని చెప్పి లారీ డ్రైవర్ ఆయన, ఇది వైజాగ్. అట్లానే వాళ్ళ సొంత డ్రైవర్ కొడుక్కిచ్చి కూడా గెలిపించుకోగలిగాడు విజయ్. అంటే వాళ్ళకు అక్కడ ఏంటంటే రాజకీయ వ్యతిరేకత బాగా ఉంది అక్కడ. ఏదైనా జనం అంతా ఎదురు చూస్తున్నారు అనమాట, ఎవరన్నా వస్తే బాగుండు అనే ఆలోచనలో ఉన్నప్పుడు విజయ్ వచ్చాడు కరెక్ట్గా. అది సెట్ అయిపోయింది. అది ఎవరికి కూడా అంచనాలు దొరకల, విజయ్ గెలుస్తాడు అనేది. కానీ ఎవరు చెప్పినా కూడా డిఎంకే పోతుంది, అన్నా డిఎంకే వస్తుంది, విజయ్ ఏదో ఓట్లు గీలుస్తాడు, క్రిస్టియన్ ఓటు లేకపోతే ఈ మహిళా యూత్ ఓటు గీలుస్తాడు కాబట్టి అన్నా డిఎంకేకి ప్లస్ వస్తుందని అందరూ చెప్పుకునేవారు. తర్వాత కొంతమంది ఏం చెప్పారంటే విజయ్ అర్థం కాదు, పోలింగ్ ఎప్పుడైతే 83% ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి డైనమాలో పడ్డారు. విజయ్ ఎవరికి దెబ్బ వేసాడు, ఎవరో ఒకళ్ళు దెబ్బ వేసి ఉంటాడని ఆలోచన ఉండదు. కానీ ఇద్దరికీ వేసాడు. రిజల్ట్ ఏంటి, ఇద్దరికీ పడిపోయింది. అతనే హీరో. ఇప్పుడు ఇది మన రాష్ట్రానికి కానీ మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో, అట్లాగే తెలంగాణ కూడా మనం గతంలో చూసాము, ఇక్కడ ఆంధ్ర కూడా విడిపోయిన తర్వాత చూసాం. అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా మోనోపోలీ టైంలో ఇద్దరు కూడా అసలు అపాయింట్మెంట్లు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వటం కానివ్వండి, అసలు అన్నీ ఏమి లేవు వీళ్ళకి. వాళ్ళ దారుణాలు వాళ్ళు చేసింది తినాలనే పరిస్థితి వచ్చింది. పబ్లిక్ ఎవరు మనం
రాజకీయాల్లోకి వచ్చిన సర్వెంట్లమే మనం, అంతే కదా. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు తమిళనాడు చూసిన తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరే వాళ్ళిద్దరు కూడా అయిపోయారు. ఇప్పుడు అక్కడ మన కేసీఆర్ కానివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా రిజల్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు రిజల్టు? అవినీతి లేకపోతే సరిగ్గా పాలన లేదనో ఏదో ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? వచ్చిన తర్వాత ఇవాళ ఉన్నప్పుడు గవర్నమెంటు మీరు నిజాయితీకి పనిచేయాలి కదా. ఇవాళ మీ దగ్గర కూడా నిజాయితీ లోపించింది కదా. ఎంతసేపటి పబ్లిసిటీతో వెళ్తున్నారు తప్ప దాని మీద కొంచెం మేము ముందు ఒక అడుగు ముందుకేస్తాం, ఏదో పోలవరం లేకపోతే రాజధాని అని ఏదో చెప్పుకుంటున్నారు. సరే అదొక పార్ట్ అనుకోండి. కానీ మిగతాదన్నీ కూడా అవినీతి జరుగుతూ ఉంటే గ్రామ స్థాయి నుంచి పైదాకా అవినీతి జరుగుతుంది. మీరు ఎక్కడ అవినీతి జరుగుతున్నా కూడా లోకేష్ పేరే వినపడుతుంది. దాన్ని కంట్రోల్ చేసి కట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు మీ మీద ఒక అభియోగం వచ్చిందండి, మీరు నిజాయితీగా ఉన్నారు, మీరు కట్ చేయాలిగా. మీకు ఉంది ఇవాళ ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మీకు ఉన్నటువంటి అవకాశం వచ్చింది, గెలిచారు, గెలిచిన మంచి మెజారిటీతో ఇచ్చారు మంగళగిరి ప్రజలు. మంగళగిరి ప్రజలు ఇచ్చిన తర్వాత మీరేం చేయాలి? మీకున్న పోర్ట్ఫోలియోలు రెండు కూడా ఒక మార్కు తెచ్చుకు లోకేష్ గారు బాగానే చేస్తున్నాడు, ఒక మార్కు వచ్చింది, అంత మటుకు ఓకే. మిగతా విషయాలకు వచ్చేటడికి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? ఒక R&B రోడ్డు కావాలంటే లోకేష్ గారికి చెప్పారంట. అసలు మిగతా డిపార్ట్మెంట్లు ఎందుకు? డిపార్ట్మెంట్లు ఎందుకు, లేకపోతే మిగతా మంత్రులు ఎందుకు? అది తప్పు కదా, అది ఖండించాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతసేపటికి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు అవినీతి చేయడానికి మీ పేరు చెప్పుకుంటున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా లోకేష్ బాబు అని చెప్తున్నారు. అది పబ్లిసిటీ అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ పేరు చెప్పి అక్కడ దోపిడీ జరుగుతుంది. ఏంటని అడిగితే ఇదంతా లోకేష్ బాబుకి ఇస్తున్నాం అని చెబుతున్నారు. ఇప్పుడు మా దగ్గరే ఉంది, ఇప్పుడు బూడిద ఉందండి, ఏది VTPS బూడిద. ఈవెన్ VTPS బూడితో సహా MP ఎమ్మెల్యే ఇద్దరు కలిపి కూడా లోకేష్ బాబుకి వెళ్తుందని చెబుతారు. అక్కడ కార్యకర్తలతో చెప్పే మాట వీళ్ళు. ఈ రకంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతికి మునిగిపోయింది అనేది పబ్లిసిటీ చేస్తున్నారు వాళ్ళే. ఇవాళ మీరు ఏ రకంగా చేస్తున్నారు? ఇతర పార్టీల నుంచి కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. మీకు పార్టీలో మొట్టమొదటి నుంచి కష్టపడి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, పార్టీ కార్యకర్తలను తయారు చేశారు, లీడర్లను తయారు చేశారు. అట్లాగే చంద్రబాబు గారు కూడా తయారు చేసుకొచ్చాడు అంతా. దాని తర్వాత మీరు నడపాల్సింది ఎవరిని? NTR దృష్టిలో పెట్టుకొని నడపాలి. ఓ పక్కన ఎన్టీ రామారావు గారు, ఓ పక్కన చంద్రబాబు గారు దృష్టిలో పెట్టుకొని చేయాలి. కానీ వాళ్ళు లోకేష్ తన మార్క్ అనుకొని పార్టీని కనుక ఇదే రకంగా ఒక పక్కన తమిళనాడు చూసాం, ఒక పక్కన మనం తెలంగాణ కూడా చూసాం, అక్కడ KTRని కూడా. ఇవన్నీ చూసిన తర్వాత మార్పు లేదనుకోండి, ఇక్కడ కూడా పరిస్థితి అదే. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే మూడో వాళ్ళు ఉన్న కొత్త పార్టీ చూస్తున్నారు. ఇవాళ సాధ్యం అంటారు మనకు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఇవాళ అంటే ఇదివరకు చిరంజీవి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు, బీజేపీ ప్రయత్నించి, కానీ వాళ్ళు టైం పెట్టాల్సిన టైంలో పెట్టాల. చిరంజీవి గారు ఆ రోజున పార్టీ అంతే, ఈయన అంతే. పెట్టాల్సిన టైం కాదు వాళ్ళు పెట్టాల్సిన, వాళ్ళకి ఏదో ఆలోచన వస్తే పెట్టాలన్నారు, పెట్టారు. కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంటుందో అప్పుడే పెట్టాలి. ఇవాళ అక్కడ ఎందుకు పెట్టాడు? ఇద్దరి మీద అసంతృప్తి ఉంది అక్కడ, కాబట్టి విజయ్ వచ్చాడు. ఇవాళ డబ్బు అనే వాళ్ళందరికీ బుద్ధి రావాలి. ఇవాళ డబ్బుతోనే రాజకీయం ముడిపడి ఉందనుకుంటాం తప్పు. మీరు అవినీతి చేయటం, డబ్బులు ఉన్న వాళ్ళని బొట్టు రావటం, ఈ పార్టీలో లేకపోతే ఇంకో పార్టీలో ఉన్న డబ్బులు ఉంటే అడిగి మంచి పేరు వచ్చేస్తా. నిన్నటిదాకా వైసీపీలో ఉన్నప్పుడు తిట్టారు, మరి వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మంత్రి పదవుల సీట్లు ఇచ్చారు. మరి మీకే రకంగా మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే మీరు అదే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు డబ్బుకేగా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన టైం ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది, అన్ని పార్టీల మీద కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చి ఒక మంచి నాయకుడు కనుక వచ్చి నేను ఉన్నాను అంటే ప్రజలు ఇమ్మీడియట్గా మళ్ళీ అట్టే వెళ్తారు విజయలాగా. అది ఒక లెవెల్ ఉన్నటువంటి వ్యక్తి రావాలి. ఇవాళ ఎవరు వస్తారో కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ. ఇవాళ ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రభుత్వం ఇక్కడ ఉంది, ఆయన పట్టించుకోడు. ఇవాళ పెట్రోల్ లేదని చెప్పి ఏడదా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఒక యుద్ధం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ రైతులు ప్యాడీ కొనాలి, మొక్కజొన్న కొనాలి, ప్రభుత్వం దాని మీద ఫైట్ చేయాలి. ప్రతిపక్షం ఎప్పటికప్పుడు ప్రజలకు ఏది అవసరమో ప్రజల తరపున నేను ఉన్నానని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఆ పరిస్థితి లేదు కదా ప్రతిపక్షానికి ఇక్కడ. అక్కడ చూస్తే ప్రతిపక్షం అక్కడ ఫెయిలు, ఇక్కడ చూస్తే అధికార పార్టీ ఫెయిలు. దీనివల్ల ఏంటంటే మధ్యలో అవకాశం ఉందని చెప్తున్నాను నేను అనేది.
అంటే పవన్ కళ్యాణ్ ఇదివరకు ప్రత్యామ్నాయం అనుకున్నాడు, ఇప్పుడు కూటమిలో కలిసిపోయాడు. ఆయన బయటకు వస్తే ఏమైనా వర్కౌట్ అవుతుంది? ఏం అవ్వదు, కష్టం. ఇవాళ ఎవరో ఫ్రెష్గా రావాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తెలిసిపోయింది కదా. ఆయన కూటమిలో జరగముందు కానివ్వండి, అప్పుడు కానివ్వండి పెట్టారు, మధ్యలో క్యాబ్ ఇచ్చారు. ఆల్రెడీ ఆయన ఏంటి ప్రజలకు అర్థమైపోయింది. అర్థం కాకుండా ఉండాలి, ఫ్రెష్గా రావాలి నాయకత్వం. అంటే అదే ఆయన పెట్టకుండా అయితే, ఈ రోజు పెడితే మీరు చెప్పినటువంటి క్వాలిటీస్, ఇది అవినీతికి సంబంధం లేదు, డెవలప్మెంట్ చేస్తాడు, తనకిచ్చిన మంత్రివర్గం బాధ్యతగా ఉన్నాడు, చంద్రబాబు గారు అంటే కుటుంబం అంటే కూడా గౌరవిస్తాడు, ఎవరిని ద్వేషించే క్యారెక్టర్ కాదు అనేటటువంటిది కథ చెప్పేది పవన్ కళ్యాణ్ విషయం. పవన్ కళ్యాణ్ గారికి నేను చెడుగానే మాట, ఎందుకంటే ఆయనకు అభిమానం ఉంది, ఆయన క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు మనం ఏది మాట్లాడిన తప్పు, పొలిటికల్గా మాట్లాడరు ఎవరు. ఆయనకు పర్సనల్గా గ్లామర్ ఉంది, పర్సనల్ అది వేరు. కానీ రాజకీయానికి వచ్చేటప్పటికి ఆయన రాజకీయాల్లో దెబ్బతిన్నాడు. ఎందుకు తిన్నాడంటే చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంది ఇవాళ. ఇప్పుడు చెప్పింది ఒకటి, ఆయన నేనంటే ఏంటి అనేది చెప్పుకున్నాడు. సరే అవినీతి చేస్తున్నాడా లేదంటే ఆయన వాడికి చేయకపోవచ్చు, కానీ ఆయన పేరు చెప్పుకొని చేసేవాళ్ళు చేస్తున్నారు. చేయింది ఎక్కడ అవినీతి లేదు? అవినీతి జరుగుతుంది, కంట్రోల్ చేయగలుగుతున్నారా? చేయకపోయినా మీకు అంటిద్ది గమ్మచ్చా? అంటే ఆయన శాఖల్లో ఎక్కడ అవినీతి ఉండట్లేదని కదా అని ఎవరన్నారు? ఆయనే చెప్తున్నారు. ఎవరన్నారు? ఆయన అంటే సరిపోద్ది. ఎల్లుళ్ళకి పని జరిగినప్పుడు డబ్బులు తీసుకోకుండా పని చేశారు అంటే, పంచాయతీ రాజులో ఒకళ్ళు చెప్పమని బిల్లులు డబ్బులు ఇవ్వకుండా బిల్లు ఇచ్చానని, ఒక ఇంజనీర్ తీసుకోలేదు అని చెప్పమని, హైలీ ఇంపాసిబుల్. అది జరగదు. ఇప్పుడు పొలిటికల్గా ఆయన తీసుకోపోవచ్చు, అధికారుల దగ్గర తీసుకోకుండా ఆపటం అనేది జరగదు. అది ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఎప్పుడు అది ఆ ప్రక్రియ ఎక్కడ ఆగినట్టు ఎక్కడ కనపడలేదు అధికారుల్లో. అంటే అధికారులు తీసుకునేది తెలియకుండా ఉంటుందా వీళ్ళకి? మామూలుగా అయితే దాని అంతటా అదే బిల్లు ఇచ్చేసారనుకోండి, కాంట్రాక్ట్ టెండర్ పిలవడం, పని జరగటం, బిల్లు ఇచ్చేయడం, ఈ మూడు జరిగితే అవినీతికి తా ఉండదు కదా. అట్లా జరగట్లేదా? మీకు అట్లా ఉండదు సార్. అవి బిల్లు చేయాలంటే ఇంత పర్సెంటేజ్ అని మీకు ఎస్టిమేట్లోనే తేడా ఉంటుంది. ఎవరు ఓటాలు వాళ్ళకు ఉంటాయి అందులో ఎస్టిమేట్లు. మీకు పవన్ కళ్యాణ్ గారు తీసుకోకపోయినా అక్కడ ఓఎస్టీల దగ్గర నుంచి అక్కడ ఉంటుంది సీఎం ఆఫీస్, తెలియకపోవచ్చు ఆయనకి, లేకపోతే నడవదు ఆ వ్యవస్థ. అంటే అది జనానికి రీచ్ అవుతుంది, ఆ పాయింట్ రీచ్ అవ్వదు కాబట్టి అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా. ప్రాబ్లం ఆయన తింటలేదు అనేది అయితే అదైతే ఉంటుంది, అదైతే ఉంటుంది. కానీ డబ్బులు లేకుండా ఆయన వచ్చినటువంటి రాజకీయం అదే కనుక చేస్తే, డబ్బులు లేకుండా అభ్యర్థులు గెలిపించుకోగలిగితే, ఆ రోజునే 294 సీట్లు ఫస్ట్లో వేసారు కదా, విడిపోయిన తర్వాత 2019లో పోటీ చేసి, 14లో తెలుగుదేశం మద్దతు ఇచ్చారు, 19లో పోటీ చేశారు, అప్పుడు విడిపోయాం. 175 స్థానాలు కనుక పోటీ చేస్తే గెలవనే ఓడనే ఉండే, ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయాలి కదా. అప్పుడు చేశారు, ఓడిపోయారు కదా, ఒక్కడే అన్ని సీట్లు వేయలేదు కదా. అవును, అంటే ఇప్పుడు కూడా సార్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వేయలా విజయ్ వేయలా, ఇప్పుడు గెలుపు ఎన్టీ రామారావు గారు వేయలే ఆ రోజు. ఇప్పుడు కూడా అంటే ప్రజలకు ఒక నమ్మకం కావాలి, నమ్మకం కావాలంటే అన్ని సీట్లు పోటీ చేయాలి, నేనున్నాననే భరోసా ఇవ్వాలి. అది నాయకుడు లక్షణం. అది రాలా అక్కడి నుంచి, ఆ భరోసా అనేది రాలా. రెండోది ఏంటి, ఒక కమ్యూనిటీ ముద్రపడిపోయింది ఆయనకి, రావటం. ఇప్పుడు మొన్న అలియన్స్ పెట్టుకున్నారు, సీట్లు ఎంతమందికి ఏంటి, ఎవరికి ఇచ్చారండి? ఎన్ని సీట్లు? 22 సీట్లు గెలిచారు. 22 సీట్లు ఎంతమంది ఉన్నారు? అట్లా ఒక ముద్ర పడిపోయి ఈ పార్టీ అంటే పలానా ఇది అనేది. ఇప్పుడు తెలుగుదేశాన్ని మనం కమ్మాని పార్టీ అన్న, కమ్మాళ్ళకి ఎవరు ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉండదు తెలుగుదేశం పార్టీ. బీసీలు, ఎస్సీలు ఈక్వేషన్స్ అన్నీ సమానంగానే చూస్తారు. అట్లా నా పార్టీలో కూడా చూడాలి కదా, ఒక నాయకుడిగా మీ బాధ్యత కదా అది. ఆ ఈక్వేషన్స్ చెయ్యి. మీరు తీసుకున్నట్టు 22 సీట్లు 100% గెలిచారు, ఓకే, దాంట్లో ఈక్వేషన్స్ చెయ్యి. అది పొలిటికల్ ఈక్వేషన్స్ లేదు కదా. అట్లా ఆయన కొన్ని ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దాంట్లో. అందుకని ఇవన్నీ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మైనస్సేగా. అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ పరంగా మీరు అన్నట్టు ఒక గ్లామర్ ఫేస్ కావాలి, ఫ్రెష్గా ఎవరో వస్తారు. జూనియర్ ఏంటి ఎవడు అంటే, జూనియర్ ఏంటి అని నేను అంటలేదు, వాళ్ళ గ్లామర్ ఉంది. ఎవరో వాళ్ళు వచ్చారనుకోండి, రేపు ఏముంది, జనం ఏమనబడతారు, పట్టించుకుంటారు జనం, పట్టించుకుంటారంటారా జనం? డెఫినెట్గా పట్టించుకుంటారు. చిరంజీవి ఫెయిల్యూర్ని బాగా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి పెట్టిన టైం కరెక్ట్ కాదండి. మీకు వ్యాక్యూమ్ ఉండాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఇసుకెత్తున్నారండి.
ఇప్పుడు ఆల్టర్నేట్ ఏంటి, ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన గెలుస్తాం అన్నట్టుగా రాజకీయాలు అప్పుడు నడుస్తున్నాయి అంతే కదా, రాజశేఖర రెడ్డి చంద్రబాబు తప్ప అని ఉంది. ఇంకేం లేదన్న ఇప్పుడు టైంలో ఇక్కడ వచ్చాడు. ఇప్పుడేమో చంద్రబాబు జగన్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏమవుతుంది, మీకు ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఒకటి సార్, నాయకుడు అనే వాళ్ళకి మీరు ఒకటే గుర్తు సార్, ఏ నాయకుడైనా సరే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఎన్టీ రామారావు గారైనా, నాయకులు మీరు పార్టీ పెట్టినప్పుడు గెలిచిన తర్వాత వచ్చిన తర్వాత మీరు పక్కన మీరు సరైన వాళ్ళని పెట్టుకోవాలి. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయాడు? ఒక్కళ్ళన్నా కోడి తెచ్చేవాళ్ళు ఉన్నారండి ఆయన పక్కన ఉన్నవాళ్ళు. ఆయన ఓడి చెడగొట్టేవాళ్ళు ఉన్నారు ఆయన చుట్టూ కూడా. ఆయన ఎంత చరిష్మా ఉన్నా కూడా ఆ రకంగా ఆయన దెబ్బతిన్నాడు. ఇవాళ రేపు లోకేష్ చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. అలాంటిది ఇప్పుడు లోకేష్ వచ్చాడు. లోకేష్ గారి పరిస్థితి ఏంటి? ఎవరిని పెట్టుకుంటున్నాడు? ఎవరన్నా ఈ పేర్లు లోకేష్ గారి పక్కన ఉన్నటువంటి పేర్లు ఎవరికైనా ప్రజలకు తెలుసా? పార్టీకి ఏమైనా సేవ చేశారా? వాళ్ళు రావడం వాళ్ళ పేర్లు ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నా వాళ్ళ పేర్లు ఏర్పడతాయి. వీళ్ళు ల్యాండ్ అమ్ముతున్నారంటే పలానాళ్ళు కావాలంటున్నారండి, ఆ పేరే చెబుతారు. రాజ్యసభ వచ్చిందంటే ఆ పేర్లే చెబుతారు. ఎమ్మెల్సీలు వచ్చినట్టు ఆ పేర్లే చెబుతారు. అంటే లోకేష్ గారు మార్క్ అంటే అదే. లోకేష్ గారు ఎవరికి వాళ్ళు ఇప్పుడు రాజ్యసభ ఇస్తే ఎవరికి ఇచ్చారంటే ఎన్టీ రామారావు గారు ప్రొఫెసర్లకు తీసుకొచ్చి ఇచ్చాడు, మేధావులను తీసుకొచ్చి ఇచ్చాడు. అది నువ్వు మొదలు పట్టాలి వాళ్ళ. ఇప్పుడు లోకేష్ బాబు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు పార్టీ పగ్గాలు పెట్టినప్పుడు రేపు ఎవరికి ఇవ్వాలి? మంచి మంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి మేధావులను తీసుకొచ్చి రాజ్యసభ ఎమ్మెల్సీలు ఇస్తే ఒక నేమ్ వస్తుంది, ఆయన మార్క్ అంటూ కనపడుద్ది. ఇవాళ ఎవరో అది మార్క్ అంటారు, వాళ్ళని తీసుకురావాలి. ఇవాళ మన పక్కన ఉండి మన పక్కన బ్యాచ్ ఉన్నారు కదా వీళ్ళకి ఇచ్చామనుకోండి, రేపు పార్టీ ఎట్ట బతుకుతుంది? వాళ్ళకి ఇచ్చే వాళ్ళు పార్టీలో మొట్టమొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారుగా, పార్టీ జెండా మోసిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, వాళ్ళకి ఇవ్వచ్చుగా. మీరు ఇచ్చేయండి తీసుకొచ్చారు, ఇతర పార్టీల నుంచి తీసుకొస్తారు. లేకపోతే అడ్రస్ లేని వాళ్ళు ఆ రోజుకి ఆ రోజు వచ్చిన వాళ్ళు మీరు పదవులు ఇస్తున్నారు. మీకు 45 సంవత్సరాలు అవుతుంది పార్టీ పుట్టి. మరి అప్పటి నుంచి జెండాలు మోసేవాళ్ళు ఉన్నారు పార్టీలో, రేత్రిమూడు కష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చుగా. మీకు ఎవరైతే ఉన్నారో పార్టీ కమిట్మెంటు మీకు నచ్చినోడికి ఇవ్వండి. వాళ్ళందరినీ కాదని చెప్పి వాళ్ళు రోజుకి ఒకటి తీసుకొచ్చేస్తున్నారు. మీరు దీనివల్లనే రేపు ఇబ్బంది జరగబోతుందని చెప్తున్నాను నేను. ఈ పార్టీకి కూడా ఇబ్బంది. అందుకనే ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది. అక్కడ ఇక్కడ ఇద్దరు నమ్మే పరిస్థితుల్లో మాత్రం ప్రజలు లేరు. అంటే ఆల్టర్నేటివ్ ఎవరు రారనే ధైర్యం కదా మనకి. వీళ్ళకి ఉంది, కానీ వస్తారనుకుంటున్నాను నేను. ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లా ఎన్టీఆర్ వచ్చాడు, తమిళనాడులో కూడా అంతే అనుకున్నారు, ఆ విజయ్ వచ్చాడు. రేపు ఇక్కడ ఇంకోటి రావచ్చు. అది చూసిన తర్వాత రేపు ఆటోమేటిక్గా మనసులో ఎవరో ఒకరికి వస్తుంది, అరే ఇక్కడ జరుగుతుంది అన్యాయం, ప్రజలకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళ ఇన్నాళ్ళు నాకు ఉపయోగపడ్డారు, నేను వాళ్ళకి ఉపయోగపడాలని ఏదో ఒక సెలబ్రిటీకి రావచ్చు, వచ్చి ప్రజలను ఒప్పించవచ్చు. ఏముంది ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా అంతకుముందు ఎన్టీ రామారావు లాగా ఇప్పుడు చిరంజీవి గారికి రాలేదు, ఈయనకి రాలేదంటే వాళ్ళు పెట్టాలని టైంలో పెట్టలా. అదే ఆయన మేలకుండా కూర్చున్నా ఆయనకు వచ్చేది. నిన్న ఈయన సపరేట్గా పోటీ చేసినా ఈయనకు వచ్చేది పవన్ కళ్యాణ్. వీళ్ళు ఇప్పుడు వీటన్నిటికీ మూతపడతాయండి, డబ్బులకి ఓటు పడదు అనేది అర్థమైంది. ఈవీఎంలు అని చెప్పుకునేవి కూడా కాదు అనేది. ఇప్పుడు ఈవీఎంలు గెలవాలంటే గెలవచ్చుగా తమిళనాడులో, ఇప్పుడు గెలవచ్చుగా. ఇవన్నీ ఏంటంటే మనం ఓడిపోయినప్పుడు ఏదో సాకులు కావాలి కాబట్టి చెబుతున్నారు. మెయిన్ ఏంటంటే ప్రజలు మనం సర్వీస్ చేయాలి, ప్రజలకు మనం జీతగాళ్ళం అనుకొని పనిచేసినట్టు సక్సెస్ అవుతారండి రాజకీయాల్లో. మేము ప్రజల్ని ఇబ్బంది పెడతా, ప్రజల మీద కేసులు పెడతా. ఇప్పుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టాడు ఆ యూట్యూబ్ మీద, ఏ చిన్న సోషల్ మీడియా వాళ్ళ మీద ఆయన కేసులు పెట్టి దాని మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళది ఏముందండి, కూలిస్తే పని చేస్తారు, లేదా కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొంతమంది చేస్తారు, రకరకాలుగా ఉంటాయి అక్కడ సోషల్ మీడియాలో. వాళ్ళం కాదు మీరు వేయాల్సింది, తప్పుడు పని చేసేవాళ్ళ మీద వెళ్ళండి. మీరు ఏ డ్రగ్స్ అమ్మేవాళ్ళ మీదో, దొంగతనాలు చేసేవాళ్ళు, సమాజాన్ని నాశనం చేసేవాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి, వాటి మీద పనిచేయండి. ల్యాండ్ ఆర్డర్ వాళ్ళదే ఉందండి పిల్లలతో. ఇట్లా వీటి మీదకి వెళ్తున్నారు తప్ప, అంటే వాళ్ళ మీద కేసులు పెడితే మనకు అయిపోద్దా? ఇవాళ అధికార యంత్రాంగం పనిచేయట్లేదు ఒకటి కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నష్టమే. గ్రామస్థాయి నుంచి కూడా అవినీతి బాగా పెరిగిపోయింది. ఏది కూడా ఇసుక ఫ్రీ అన్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు.
బూడిద అమ్ముకుంటు మా దగ్గర అంటే బూడిద అన్ని చోట్ల కాదు, ఉన్న చోట బూడిద అమ్ముకుంటున్నారు. గ్రావెలు, మట్టి, మరి ఇవన్నీ కూడా ప్రతిదానికి మీరు కట్టాలంటే ఇంకా ప్రభుత్వం ఏం జరుగుతుందండి? అవినీతి ఇంత పెరిగితే దానికి వ్యతిరేకంగా ఓటు వ్యతిరేకంగా వేస్తారు డెఫినెట్గా. కాకపోతే వ్యాక్యూమ్ కావాలి. అంటే బాబు గారు చెప్పేదైతే ఒక విధ్వంసం నుంచి ఒక అభివృద్ధి వైపుకి తీసుకొచ్చాం, ఇప్పుడు ఒక గాడిని పెట్టేసాం రాష్ట్రాన్ని, సంక్షేమం ఒక పక్క నడుపుతున్నాము, అలాగే అభివృద్ధి చేస్తున్నాము, రాబోయే రోజులకి ఒక 25 2047 దాకా కావాల్సిన విజన్ ప్లాన్ చేసుకున్నాం, ఇంకో పక్కన ముగ్గురం కలిసి బలంగా ఉంటాము, ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ ఎంత స్నేహంగా ఉన్నాము కింద స్థాయిలో కూడా అంతే స్నేహంగా ఉండాలి, 25 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు అనేది మొన్నదాకా, మొన్న 25 ఏళ్ళు ఒక తరం అట్లా ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి సెట్ కాదు. గుజరాత్ డెవలప్మెంట్ చూడమని లోకేష్ చెప్తున్నారు, వాళ్ళు 30 ఏళ్ళ నుంచి బీజేపీ ఉంది కాబట్టి అక్కడ సాధించారు ఇక్కడ అనేది. అదే ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన చేతుల్లో మీడియా అంతా కూడా ఇక్కడ నడుస్తుంది. అట్లాంటప్పుడు ఎట్లా మార్పు వస్తుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆత్మగౌరవంతో పుట్టింది. అసలు ఆత్మగౌరవం లేదు కదా ఇప్పుడు పార్టీలో. వాళ్ళందరూ ఎందుకు కష్టపడతారండి? ఓటర్ మీరు ఒక వ్యతిరేకంగా ఆ కష్టంతో ఓటేశారు, దానికి భిన్నంగా మీరు చేయాలి కదా. ఒక డెవలప్మెంట్ ఒకటే కుదరదండి. మీరు ఏదో అనుకుంటున్నారు ఒక డెవలప్మెంట్ చేస్తే ఓట్లు పడితే, సంక్షేమం చేస్తే ఇది ఇస్తే ఇంకోటి కావాలంటారు. ఎప్పుడు కూడా కోరికలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే గ్రామాల్లో స్వేచ్ఛగా ప్రజలు బ్రతకాలి, వాడు ఎక్కడికి వెళ్ళినా వాడి పని జరగాలి, వాడు ఫ్రీ ఉండాలి కదా. ఇవాళ గతంలో మాట్లాడితే కేసు చేశారంటే ఇవాళ కూడా పరిస్థితి అట్టానే అవుతుందిగా. ఎవరికి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ కౌంట్ అవ్వా? మీరు ప్లస్ కంటే ఈ మైనస్లు ఎక్కువ అవుతాయి. మీరు చేసేది బాగానే ఉంది, మేము కూడా ఏకేపిస్తాం. ఇప్పుడు ఏందా చెప్పా, మీరు ప్రభుత్వంలో కొన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబు కూడా బాగానే చేస్తున్నాడు ఆయన పోర్ట్ఫోలియోల మట్టుకి. మిగతాయి ఇప్పుడు నీ పేరు చెప్పుకొని తప్పు చేస్తాను, నువ్వు ఎందుకు ఖండించలేకపోతున్నావు? ఖండించాలి కదా, నువ్వు పైకి వెళ్ళాలి కదా. అందరూ నీ పేరే చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే వచ్చి నీకు రిప్రజెంటేటివ్ నీకే ఇచ్చా నీకు చెప్పానంటే పబ్లిక్గా చెప్తున్నాడు. సరే మిగతా ఆయన పక్కన పెట్టే, కొన్ని తెలియట్లేదు అనుకుందాం. నీకు సంబంధం లేని పోర్ట్ఫోలియోలో నీకు తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు. మీరు ఎట్టా రిసీవ్ చేసుకుంటారు? అట్నే మంత్రులు ఉన్నాడు వెళ్ళమని చెప్పాలి, మీరు అట్లా ఖండించాలి. అట్ని అవి ఖండించట్లా. నీ పేరు చెప్పి అవినీతి చేస్తున్నారు, అది ఖండించట్లా. మీ దృష్టికి రావట్లేదా? పబ్లిక్ అందరూ చెబుతున్నారు, ఏ జరిగినా కూడా ఆయన పేరు చెబుతున్నారు. అది మీకు తెలియకుండానే ఉంటుందా? మీరు ఎంత చేసినప్పుడు, అది చంద్రబాబు గారు చేసినా, మీరు కూటమి చేసినా, ఇవన్నీ మైనస్లు పడిపోతాయిగా. ఇప్పుడు అక్కడ కూడా అంతే అనుకున్నాడండి స్టాలిన్ కూడా. కొడుకు చేసి కొడుకు మీద ప్రాంతం ఏం మాట్లాడలేకపోయాడు. ఎన్ని గ్రూపులు, ఎన్ని తగాదాలు, ఎన్ని జరుగుతుంది, అంత అవినీతి అక్కడ తెలియదు కదా. ఇవాళ తండ్రి మాట వినే పరిస్థితి కొడుకుల్లో లేదు సార్. ఎన్నరో తండ్రికి కాదు అని చెప్పే ధైర్యం తండ్రులకి లేదు. ఇవాళ కాలం అట్లా తయారైపోయింది. నిజంగా ఎవరన్నా ఉంటే తండ్రిలు కాపాడాలి అనే పరిస్థితి కొడుకులకు వచ్చిన రోజున ఇక్కడ నిలబడతారు సార్. మా సొంతం, మా ఇష్టం, ఏదో మేము చదువుకున్నాం తండ్రి కంటే ఎక్కువ, మేము విదేశాలు తిరిగి వచ్చాం, మా సొంత ఆలోచన ఏదో అనుకొని పెడితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఎక్కువ చదువుకోవచ్చు, తండ్రి కంటే ఎక్కువ చదువుకోవచ్చు, విదేశాలు తిరిగి రావచ్చు, కానీ అనుభవం కూడా కావాలి. ఆ అనుభవాన్ని కూడా తీసుకొని మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుంటే చెడు దూరంగా పెట్టి మంచిని తీసుకుంటే సక్సెస్ అవుతారు. లేనప్పుడు ఎవరొకరు విజయ్ గారు లాంటి వాళ్ళు వస్తారు డెఫినెట్గా. ఇప్పుడు విజయ్ ఎవరు ఫస్ట్ లెక్కేలా, డబ్బులు కూడా లేవంట, కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేడంట క్యాండిడేట్కి అన్నారు. మరి గెలిచి కూర్చున్నాడు అంటే అవినీతికి వ్యతిరేకంగా ఓటేస్తారు, డబ్బులుగా కాదు అనేది రుజువైంది తమిళనాడు ఎలక్షన్. ఇప్పటికైనా వీళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా భారతదేశంలో ఎక్కువ డబ్బు అంతా ఖర్చు పెట్టేది ఇక్కడే. మరి తెలంగాణ నార్త్లో ఉందండి ఎంత డబ్బు, మీరు విన్నారు ఎక్కడన్నా? 500 రూపాయలు ఎంపీ సీట్కి ఇస్తే అసలు ఎలక్షన్ జరుగుతుంటే వాల్ పోస్టర్ ఇవి ఉండవండి, వెనాయిల్స్ ఉండవు. ఇక్కడ సామాన్యుడు కూడా వాడి బొమ్మలు వేసుకుని ఎన్ని పెడతాడు సామాన్య కార్యకర్త పద్దాక అదే పని. అంటే పార్టీలు ఏ రకంగా పోతుంది, ఒక నాయకుడిని నిలబెట్టే పరిస్థితి పార్టీ కార్యకర్తలు కూడా రోజు రోజు మారిపోతున్నారు. వాళ్ళని ఫోకస్ చేసుకుని సరిపోతుంది ఇక్కడ. సార్ చెబుతున్నా అట్లా నాయకత్వం. అప్పుడు ఆ రోజు ఎన్టీఆర్ అవన్నీ చూసిన వాళ్ళకి మాకు ఇవన్నీ చూస్తుంటే మాకు తప్పుగా అనిపిస్తాయి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు
ఇంతకుముందు మైలవరం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే పార్టీ మధ్యలో దేవినేనా, లేకపోతే వడ్డేనా, లేకపోతే వసంత కృష్ణప్రసాద్ ఇట్లాగా. మీరేంటి క్రియాశీలం అవ్వాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? నేనైతే రాజకీయాల్లో ఉంటాం కానీ ఏ పార్టీ కాదండి, నాకు సంబంధం లేదు. నేను ఉన్నట్టుకు మాట్లాడే అలవాటు మాకేంటంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన పిలుపు, ఆ పార్టీ ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఆ విధానాలు చూసి వచ్చాం. మాకు ఎంతసేటికి దృష్టిలో అయ్యే ఉంటాయి. ఇవాళ రాజకీయాలకు అసలు మేము పనికిరాం నిజం చెప్పాలంటే. ఇవాళ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఈరోజు ఇందులో ఉండి వాళ్ళని తిడతారు, వాళ్ళలో ఉండి ఇందులో తిట్టాడు, ఇద్దరు కలిపి ఇంట్లో వాళ్ళని కూడా తిట్టించుకుంటారు. ఇటు అయిపోయినాయి రాజకీయాలు ఇవాళ. దాంట్లో మనకు అవసరమా? మనం ఎట్లున్నా సర్వీస్ చేయొచ్చు బయట ఉన్నా కూడా. నేనేమంటాను అంటే రాజకీయ పార్టీలు జెండాలు పుచ్చుకొని తప్పులు చేసే పార్టీ మేము సర్వీస్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాం ఆ రోజు. ఇవాళ మేము సర్వీస్ చేస్తే బయట ఉండి చేసుకోవచ్చు. 10 కుటుంబాలకు న్యాయం చేస్తే మేము చాలా గొప్ప జీవితం ధన్యమైపోతుంది. వీళ్ళతో తిట్లు తిని రాజకీయం అని చెప్పి ఎందుకండి మనకి? నేనేమంటానంటే మాకున్న అనుభవంలో పిల్లలు జర్నలిస్టులు చెడిపోతుంది. ఇవాళ ఈ ప్రభుత్వాలు వచ్చి ఈ రకంగా చేసేవి, ఈ అక్రమాలు, ఈ అన్యాయాలు, దోపిడీ చేసుకోవచ్చు అనే దారులు చూపిస్తున్నారు. ఆఖరికి గంజాయిలను డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా అమ్ముతూ ఉంటే ఉన్న పబ్లిసిటీ ఉండదు, కానీ డ్రగ్స్ వాడే వాళ్ళకి తెలియదండి. ఎవరి కాళ్ళు 1000 కోట్లు 100 కోట్లు సంపాదిద్దామనే తప్ప 100 కోట్లు 1000 కోట్లు ఇంకొక ఆలోచనలో లేరు. నిజాయితీగా ఎవరిని బతుకుతున్నాను అనుకోండి, వాళ్ళని బతకనివ్వట్లా. దానికోసం నా ప్రయత్నం ఏంటంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని కోరుకుంది నాకు. ఓకే, నాకున్న ఆలోచన అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. దాన్ని నా ఒక్కడి శక్తి చాలదు. నేనేమంటానంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండరు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు. మన రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రజల్లో తీసుకెళ్ళిపోయి మనం, ఎందుకంటే వాళ్ళు స్టడీ చేస్తారు కదా. ఇప్పుడు నేను వచ్చి స్టడీ చేసి చెప్పే అంత పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకి మనం ఒక వేదికలు తయారు చేయటం, మనం కూడా వాళ్ళతో పాటు 10 మందిని తయారు చేసి చెప్పటం, అట్లా చేద్దామనే ఆలోచన నాకు ఉంది. అందుకని నేను అంటాను, ఇప్పుడు వీళ్ళందరూ పార్టీలు పెట్టేవాళ్ళు ఏం ఆశిస్తున్నారు పార్టీలు అంటే? ఎవరికాడు ప్రాంతీయ పార్టీ పెట్టి ఆడు దోసుకుంటున్నారు, నేను తీసుకోవచ్చు అనుకుంటున్నారా? లేకపోతే మీ సర్వీస్ సమాజ సేవ చేయదలుచుకున్నారా? సమాజ సేవ చేయదలుచుకుంటే ఇంతకంటే సేవ ఏదీ లేదు. ఇవాళ జరుగుతున్న అన్యాయాలు అక్రమాల మీద ఈ డబ్బు, ఈ దోపిడీ ప్రజల మానవంగా ఎన్ని జరుగుతున్నాయి? వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రజల్లో చైతన్యం చేస్తే ప్రజలు నిలబడ్డారనుకోండి, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఈ తప్పుడు విధానాల నుంచి మంచి విధానాల్లోకి వస్తాయి కదా. నా ఆలోచన అట్లా ఉంది అది. అంతేగాని వేరే మనం ఏదో సంపాదించుకోవాలి, నేను మా పిల్లలకు కూడా మీరు రాజకీయాలు మాత్రం దూరికి వెళ్ళొద్దు, మీరు ఏదో ఒకటి చేసుకొని బతకండి అని చెప్పి. ఎందుకంటే రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, సర్వీస్ చేసేవాళ్ళు ఉండాలి, సర్వీస్ డెఫినెట్గా ఉండాలి, అవసరం. ఒక సర్వెంట్ లాగా పనిచేయాలి సార్ రాజకీయం అంటే. మేమంతే చేసాం ఆ రోజు. మేము అదే, నా మైండ్ అంతా అట్లానే ఉంటుంది. ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అదే చెప్పి మేము నేర్చుకుంది అక్కడ ఆ బడిలోనే ఉన్నాం, ఇంకా ఆ బడిలో నుంచి బయట రాలేం. అది మేము అదే ఏం చెబుతున్నాం అంటే, ఆ బడిలో ఉన్న మాకు ఆ పార్టీ ఎన్టీఆర్ అంటే ఆ బడిలో మాకు రాజకీయం నేర్పింది అదే. కాబట్టి వాళ్ళ చంద్రబాబు గారన్నా వీళ్ళు లోకేష్ బాబు చెప్పేది ఏంటంటే, నువ్వు డెఫినెట్గా మీ తాతగారిది మీ నాన్నగారి ఇద్దరు అనుభవం తీసుకొని నువ్వు చెయ్యి. ఈ దొంగల్ని దోపిడీదారులను పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలని సమాజాన్ని నాశనం చేయొద్దు. సమాజాన్ని నాశనం చేయాలి అనే కనుక అనే అనుమానం ప్రజల్లో వచ్చిందంటే నిన్ను ఇంటికి పంపిస్తారు. నేను చెప్పదలుచుకున్నది. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా తమిళనాడు రాజకీయం మాత్రం దేశంలోనే కొత్త చర్చకి తావిస్తుంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ చర్చ చాలా సీరియస్గా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.